ఒక్కసారి డాండ్రఫ్ అనేది స్కాల్ప్ లోకి అటెమ్ అయింది అంటే ఒక బీపీ షుగర్ టైపే. బీపీ టాబ్లెట్ వేస్తే బీపీ కంట్రోల్ ఉన్నట్టు, షుగర్ టాబ్లెట్ వేస్తే షుగర్ కంట్రోల్ ఉన్నట్టు, ఇవి మనం మెయింటెనెన్స్ చేస్తేనే డాండ్రఫ్ కంట్రోల్ ఉంటుంది. క్లయింట్స్ కూడా డాండ్రఫ్ ట్రీట్మెంట్ అనేది 100% క్లియర్ చేస్తామనేది షూర్ అబౌట్ ఇట్ అని కూడా చెప్పుకోవచ్చు. విత్ మెయింటెనెన్స్ ఇవ్వాలి. మెయింటెనెన్స్ లేకపోతే డాండ్రఫ్ అలా ఆగుతుందని ఎవరం చెప్పలేం. డాండ్రఫ్ కంట్రోల్ ఉంటుంది, వదిలేస్తే మళ్ళీ రాదు అనడానికి ఎవ్వరు కూడా 100% షూర్ చెయ్యరు. కెరటిన్, స్ట్రైట్నింగ్, పర్మనెంట్ బ్లో డ్రై, సో ఇలా చాలా ఉన్నాయి కదా. అలానే నానోప్లాస్టికాలో ఇంకా అడ్వాన్స్డ్ అనేది నియోప్లాస్టికా కన్నా అడ్వాన్స్ అనేది ప్రోలైజ్ ట్రీట్మెంట్. సో ప్రాసెస్ అనేది మీకు ఎట్లా ఉంటుంది, ఈ ప్రోలైజ్ అనేది అసలు మార్కెట్లో ఉండడమే ఫస్ట్ టైం. అంటే ఇప్పటిదాకా మార్కెట్ అంతా కానీ ట్రెండ్ అంతా అయ్యింది ఇన్స్టాలో అయినా ఇంకెక్కడైనా వైరల్ అవుతున్నా ఇంకోటైనా స్ట్రైట్నింగ్, పర్మనెంట్ స్ట్రైట్నింగ్, బ్లో డ్రై అండ్ బొటాక్స్ అండ్ నానోప్లాస్టికా. ఇవి ఇప్పుడు కొత్తగా ప్రో లెవెల్లో నియోప్లాస్టికా అండ్ ప్రోలైజ్.